ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇవాళ 4వ రోజు రాధా కిషన్ రావును కస్టడీలో తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. రాధా కిషన్ రావు నుండి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు పోలీసులు. రాధా కిషన్ రావును న్యాయవాది సమక్షంలో దర్యాప్తు బృందం విచారిస్తోంది. మరోవైపు రాధా కిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా నేడు మరికొందరిని బంజర్ హిల్స్ పిఎస్ కు పిలిచి విచారించనుంది దర్యాప్తు బృందం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. కొన్ని సర్వీస్ ప్రొవైడర్ల నుండి వివరాలు సేకరించే పనిలో పడింది దర్యాప్తు బృందం. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, రాధా కిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ రోజు ఎంతమందిని విచారించబోతున్నారు? అందులో ఏమైనా పేర్లు బయటకు వచ్చాయా? కృప, ఇటు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఇటు ప్రత్యేక బృందం దర్యాప్తు ముమ్మరం చేసినట్టుగా చెప్పొస్తుంది. ఈ కేసు సంబంధించి ప్రణీత్ రావు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఇప్పటికే చాలా మందిని ఇటు ప్రత్యేక బృందం కూడా అదుపులోకి తీసుకొని తమ కస్టడీలో తీసుకొని విచారిస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు తర్వాత చాలా కీలక పాత్ర పోషించిన ఇటు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును కూడా మరొకసారి కస్టడీలో తీసుకుంది ఇటు ప్రత్యేక బృందం. ఈరోజు 4వ రోజుకు ఆయన కస్టడీ కూడా చేరుకున్న నేపథ్యంలో చాలా కీలక సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే కొంత ఎవిడెన్స్ను కలెక్ట్ చేసే పనిలో కూడా ప్రత్యేక బృందం ఉందని చెప్పుకుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అప్పటి హార్డ్ డిస్క్ల ధ్వంసం సంబంధించి ప్రణీత్ రావు ఇచ్చిన కీలక సమాచారం తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి చాలా కీలక పాత్ర వహించిన నెంబర్ 2 వ్యక్తిగా ఇటు మాజీ డీసీపీ రాధాకిషన్ ఉన్నారు కాబట్టి అతని దగ్గర నుంచి కూడా కొంత కీలక సమాచారంతో పాటు ఎవిడెన్స్ను కూడా కలెక్ట్ చేసే పనిలో ప్రస్తుతానికైతే పోలీసులు తెలుస్తుంది. ఇప్పటికే దశల వారీగా ఎస్ఐబిలో అప్పట్లో పనిచేసిన వివిధ సంబంధించిన హోదాలకు సంబంధించిన అందరినీ కూడా ఇప్పటికే ఒక్కొక్కరుగా ఇటు ఎస్ఐబి సంబంధించిన వారందరినీ కూడా ప్రత్యేక బృందం దర్యాప్తు తీస్తుంది. ఈరోజు మరికొంత మందిని పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఉన్నత స్థాయిలో సంబంధించి ప్రభాకర్ రావు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కింద స్థాయి క్యాడర్లు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా ప్రణీత్ రావుకి కిషన్ రావుకి రాధాకిషన్కి ఎవరెవరు సహకరించారో కానిస్టేబుల్ స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఏఎస్ఎల్ సంబంధించి కావచ్చు అందరినీ ప్రస్తుతానికైతే విచారించినట్టుగా తెలుస్తుంది. ఈరోజు కొంతమంది గతంలో ఎస్ఐబిలో వీళ్ళ కనుసంధంలో పనిచేసిన మరికొంతమందిని కూడా ఇటు బంజర్ హిల్స్ పిఎస్కి పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. 4వ రోజు కస్టడీలో భాగంగా గడిచిన కొద్ది రోజులుగా ఇటు ప్రత్యేక బృందం వేస్తున్న క్వశ్చన్లు కావచ్చు వారు అడుగుతున్న వాటన్నిటి కూడా అటు న్యాయవాది సమక్షంలో ప్రస్తుతానికైతే ఇటు రాధాకిషన్ కూడా సమాధానాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తి సమాచారాన్ని గతంలో కొంత సిట్టు బృందానికి ప్రత్యేక బృందానికి కూడా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావుతో పాటు కొంతమంది ఏఎస్పీలు కూడా కొంత విచారణ సహకరించట్లేదు కూడా చెప్పడం. ఆ తర్వాత కూడా న్యాయస్థానం ఇవి అందరిని కూడా ఇటు న్యాయవాది సమక్షంలో కూడా విచారణ చేయాలంటూ కూడా ఒక షరతును విధించిన నేపథ్యంలో గడిచిన కొద్ది రోజులుగా అందరినీ కేసులో చాలా కీలక పాత్ర పోషించిన వారందరినీ కూడా ఒక్కొక్కరుగా విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇందులో చాలా కీలక పాత్ర పోషించాడు ఆ ప్రభాకర్ కనుసంధంలో పనిచేసిన రాధాకిషన్ కూడా ప్రస్తుతానికైతే పోలీసులు కూడా అదే స్థాయిలో కూడా విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 4 రోజుల నుంచి, ఎందుకంటే మరొక 3 రోజుల పాటు మాత్రమే రాధాకిషన్ కస్టడీ ఉన్న నేపథ్యంలో కూడా ఈరోజు 4వ రోజు చాలా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే ప్రత్యేక బృందం చేయబోతుంది. ఇక వీటితో పాటు టెలికమ్యూనికేషన్కి సంబంధించిన కొన్ని ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించి కూడా వారిని నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా వీరు చాలా కీలక పాత్ర పోషించి, ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సమాచారం ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇందులో కొంత టెలికమ్యూనికేషన్ సంబంధించిన ప్రొవైడర్లకు సంబంధించిన పాత్ర కూడా ఉంది. వారిని కూడా పిలిస్తే వీళ్ళకి ఎవరెవరు సహకరించారు, టెలికమ్యూనికేషన్ సంబంధించి ఎవరెవరు అనుమతి తీసుకున్నారు, ఏ విధంగా వీరు పనిచేశారు, వీరికి అనుసంధానంలో ప్రైవేట్ సంబంధించిన ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంబంధించిన ఎవరెవరు ఏ విధంగా సహకరించారని కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కృప, కిరణ్, ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక ఉచ్చు బిగుస్తున్నట్టుగా మనకు కనపడుతోంది. మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించిన లీడర్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధం కానీ పార్టీ మారమంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా మనం చూసాం. మరోవైపు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అయితే దీనిపై 2 రోజుల్లో నిజానిజాలు బయట పెడతా అంటూ కూడా వ్యాఖ్యానించారు. మరి రాధాకిషన్ రావు ఇచ్చిన వాగ్మూలంలో ఎవరైనా పొలిటికల్ లీడర్ల పేర్లు ఉన్నాయన్నట్టుగా ఊహాగానాలు ఉన్నాయా? దీనికి సంబంధించి ఏమైనా వివరాలు? మొదటి నుంచి
కృప మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా కొంత అప్పటి అధికార పార్టీ సంబంధించి కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల చుట్టూ కూడా ఈ వ్యవహారంతో తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు ప్రభాకర్ రావుతో పాటు రాధాకిషన్ కూడా చాలా కీలక పాత్ర పోషించారు. అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు తాము పనిచేశామంటూ కూడా ప్రస్తుతం ముగ్గురు ఎవరైతే ప్రత్యేక బృందం అదుపులో ఉన్నారో వారు కూడా వివరించారు. కాబట్టి కేసుకు సంబంధించి కేవలం ప్రధాన సూత్రధారిగా అప్పటి మాజీ ఎస్ఐపి ఇన్ఛార్జ్ ఐజీగా ఉన్న ఆయన ప్రభాకర్ రావు ఉన్నారు. తర్వాత వారి ఆదేశాల మేరకు కూడా కింది స్థాయిలో వ్యక్తులంతా కూడా పనిచేసినట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనం చూస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే పలుమార్లు అటు అధికార ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కేటీఆర్తో పాటు వివిధ సంబంధించిన వారి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే ఆరోపణలు చేసడంలో అర్థం పర్థం లేని ఆరోపణలు చేసే దీని మీద లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఇప్పటికే కేటీఆర్ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పలు దఫాలుగా లీగల్ నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కూడా కొద్ది రోజుల క్రితం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా తాను మాట్లాడతాను, దీనికి సంబంధించి కూడా అనుమానాలు కావచ్చు, ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు మంత్రులు చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా తాను ఖండించే ప్రయత్నం చేశారని కూడా తాజాగా కరీంనగర్ పర్యటనలో కూడా ఇటు మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కూడా కొంత హీట్ పుట్టిందని చెప్పుకుంది. గడిచిన కొద్ది రోజులు ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా కేసు నమోదైందో అప్పటికే ఇందులో కీలక పాత్ర పోషించిన వారంతా కూడా కొంత పరేడ్లో ఉంటారు. తర్వాత ఒక్కొక్కరిని కూడా ఇటు ప్రత్యేక బృందం అదుపుకు తీసుకోవడం. ప్రస్తుతానికైతే ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్ళిన నేపథ్యంలో కూడా ఆయన వచ్చిన తర్వాత కూడా కొంత కీలక సమాచారం కాబట్టి ఇప్పటికే పలు దఫాలుగా ప్రణీత్ రావు కావచ్చు, అదనపు ఎస్పీలు కావచ్చు, రాధాకిషన్ కావచ్చు, వీరందరూ కూడా తాము అప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వారిచ్చిన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా పలు పేర్లు పేర్కొన్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఎవరెవరి పేర్లు ఉన్నాయని కూడా ఇప్పటికి ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. ఈ లోపల ఇటు మాజీ సీఎం కేసీఆర్ చేసిన దీనికి సంబంధించిన వ్యవహారం ప్రకటన కావచ్చు కూడా కొంత హాట్ టాపిక్ గా మన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కానీ కేసీఆర్ దీనికి సంబంధించి కూడా మాట్లాడతానని చెప్పిన నేపథ్యంలో కూడా కొంత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చివరి దశకు చేరుకుందా, ఎవరెవరికి ఉచ్చు బీవించుకోబోతున్నా కూడా కొంత దీనికి సంబంధించి కూడా కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. కృప రైట్ కిరణ్. ప్రభాకర్ రావు పోలీసుల విచారణకు సహకరిస్తే, విదేశాల నుండి హైదరాబాద్ కు తరలించి విచారణలో సహకరిస్తే ఎటువంటి విషయాలు బయటపడతాయి? మరోవైపు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిజానిజాలు బయట పెడతా అంటున్నారు. ఎటువంటి విషయాలను ఆయన చెప్పుకొస్తారు? ఇవన్నీ కూడా చాలా ఉత్కంఠ రేపుతున్నాయి.